ప్రైజ్ ద లార్డ్. అనుదిన వాగ్దానం ద్వారా మనల్ని దర్శిస్తున్న దేవునికి స్తోత్రాలు. కీర్తన ద్వారా ఆయన్ను స్తుతిద్దామా? పర్వతములు కదిలినా, నీ ఊర్వి మారు పడినను, సర్వము ఘోషించుచు నీ సంద్రము పొంగినను. ఆబాయ మాబాయ మాబాయ మేపుడానంద మానంద మానంద మౌగ. ఆబాయ మాబాయ మాబాయ మేపుడానంద మానంద మానంద మౌగ. దేవుడే నాకాశ్రయంబు, దివ్యమైన దుర్గము, మహావినోదు డాపదల్ సహాయుడై నన్బ్రోచును. హల్లెలూయా. అవును, దేవుడే మనకు ఆశ్రయం. ఎలాంటి శ్రమలు ఎదురైనా, పర్వతాలు కదిలినా, ఉరివి పగిలినా ఆయన మనకు తోడై ఉన్నాడు. మనకు భయము లేదు అని ఈ కీర్తన సెలవిస్తూ ఉంది. నేటి వాగ్దానం కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. నేను యెహోవా వద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చును. నాకు కలిగిన భయములన్నింటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. మానవ జీవితం చాలా సమస్యలమయం. భయాల పరంపరతో మన జీవితం కొనసాగుతూ ఉంటుంది. అపాయాలతో అలుముకున్నదే మానవ జీవితం. చాలామంది తమకు ఎదురవుతున్న సమస్యలను తట్టుకోలేక ఏం చేయాలో అర్థం కాక భయంకర పరిస్థితుల్లోకి దిగజారిపోతుంటారు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో అనేకుల దగ్గరకు వెళుతూ మరింత నష్టంలోనికి దిగిపోతుంటారు. అయితే భక్తుడైన దావీదు తన జీవిత అనుభవాన్ని కీర్తనలో తెలుపుతూ ఇలా అంటున్నాడు. నాకు కూడా జీవితంలో ఎన్నో భయాలు, సమస్యలు, గాఢాంధకార అనుభవాలు, బాధలు కలిగినప్పుడు నేను ఒక పని చేశాను. అదేంటంటే దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించాను. దేవుని ఎదుట విన్నవించుకున్నాను. నా సమస్య అంతా ఆయనకు అప్పగించుకున్నాను. ఎప్పుడైతే నేను ఈ పని చేశానో అప్పుడు దేవుడు నా మొర ఆలకించి నాకు ఉత్తరం ఇచ్చాడు. నాకు కలిగే ప్రతి బాధ నుండి, భయం నుండి ప్రభు తప్పించాడు అనే గొప్ప సాక్ష్యాన్ని తెలియచేస్తున్నాడు. ఇదే మాట నేను కూడా చెప్పగలను. ఎన్నోసార్లు భయాల వెంబడి, బాధల వెంబడి ప్రయాణం చేస్తున్నప్పుడు కేవలం దేవుని సహాయము, ఆయన ఎదుట ప్రార్థించినప్పుడు ఆయన ఇచ్చిన ఉత్తరము నన్ను ఈరోజు వరకు ఈ విధంగా నిలవబెట్టింది. అదే ప్రతికూలతలో మీరు ఈరోజు ఉన్నారేమో. ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరైనా భయం ఉందా? ఎవరిలోనైనా బాధ ఉందా? అయితే నీ దేవుని దగ్గర విచారించు, ఆయన ముందు నీ సమస్యించు. ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. నీకు కలిగే ప్రతి భయం నుండి, బాధ నుండి నిన్ను తప్పించి తన సాక్షిగా నిన్ను నిలవబెట్టుకుంటాడు. తన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. ఈరోజంతా ఈ వాగ్దానాన్ని ధ్యానించండి. మీ ప్రతి సమస్యను దేవుని ముందు మొరపెట్టి ఆయన ద్వారా మీ సమస్యకు పరిష్కారాన్ని పొందుకోండి. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఈ వాగ్దానాన్ని మా ప్రియుల జీవితాల్లో నెరవేర్చండి. ఎవరైతే ఈ మాటలతో ఏకీపిస్తున్నారో వారి జీవితాల్లో ఎలాంటి భయాలు ఉన్నాయో, ఎలాంటి బాధలు ఉన్నాయో నువ్వు చూచేవాడవై ఉండి వారి మొరకు ప్రతిఫలం దయచేయమని, వారి ప్రతి బాధ నుండి వారిని తప్పించమని అడుగుచు. ఆనాడు దావీదుని తప్పించిన రీతిగా ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నీ కార్యాన్ని జరిగించమని అడుగుచు. యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.